voice of Asapita. Say hi, Aditya. Hi, hi. Dog. ఓకే, ఇవాళ నేను ఫ్రెండ్ ఇంటికి వచ్చాం అనమాట. సో అమ్మయ్య ఆదిత్య గో అండ్ ప్లే. సో ఇక్కడ ఇప్పుడు మేము మా ఫ్రెండ్ ఇంటికి వచ్చాము. నేను ఆదిత్య లంచ్ చేసేసి ఇక్కడ షాపింగ్ చేద్దామని. బికాస్ నాకు పెద్దగా ఇక్కడ షాపులు తెలియదు, ఒకటి రెండు తప్ప. సో దానికి నా కొడుకు వయసులోనే దగ్గరగా బాబు ఉన్నాడు. కొంచెం వాడికి స్కూల్కి వెళ్ళడానికి షాపింగ్ చేయాలంటే కలిసి వెళ్దామని చెప్పి అనుకుంటున్నా. బికాస్ ఆదిత్య కూడా సూన్ స్కూల్కి వెళ్ళబోతున్నాడు. ఇంకా స్కూల్ సెర్చ్ చేయలేదు కానీ వాడికి షాపింగ్ అయితే స్టార్ట్ చేసేసాను నేను. అండ్ మనం సేమ్ వయసు పిల్లలున్న ఇంటికి వస్తే మన బెనిఫిట్ ఏంటంటే టాయ్స్ కానీ వాళ్ళకి కావాల్సిన థింగ్స్ అన్నీ అవైలబుల్గా ఉంటాయి కదా. నేను ఒక స్ట్రాలర్ తీసుకున్న, రీసెంట్గా మీతో కూడా షేర్ చేశాను. తను కూడా కొంచెం అప్డేటెడ్ మోడల్ సిమిలర్ది తీసుకుంది. బికాజ్ మనకి అప్డేటెడ్ మోడల్స్ వస్తూనే ఉంటాయి. నేను నా ఫ్రెండ్స్కి చెప్తూ ఉంటాను, న్యూ మోడల్స్ రిలీజ్ అయితే ఇది ట్రై చేయండి, నా దగ్గర ఉన్నదానికన్నా కొంచెం బెటర్ ఫీచర్స్ ఇందులో ఉన్నాయని చెప్పి. సో ఇది అలాంటి వీడియోనే, క్విక్గా మీకు అది షేర్ చేస్తా. అండ్ నేను మినీ వ్లాగ్స్ చాలా పోస్ట్ చేస్తున్నాను, చెక్అవుట్ చేయండి. మొన్న లాస్ట్ వీక్ కూడా మా ఫ్రెండ్ ఇంటికి వచ్చినప్పుడు క్యూట్ మినీ వ్లాగ్స్ అన్ని పెట్టాను. సో స్టే ట్యూన్ అండ్ లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో మా ఫ్రెండ్స్ వాళ్ళు సెలెక్ట్ చేసిన స్ట్రాలర్ ఇదంట. ఇది లవ్ ల్యాబ్ ఆల్ఫా స్ట్రాలర్ దీని పేరు. సో లవ్ ల్యాబ్లో చాలా మోడల్స్ ఉంటాయి, మీరు నా దగ్గర కూడా కొన్ని చూసుంటారు. ఎనీ ప్రోడక్ట్లో మన తగ్గ బడ్జెట్లో అండ్ ఆ ఫీచర్స్ అన్ని చెక్ చేసుకొని మన ప్రోడక్ట్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇది ఎలా ఉందని నేను ఎక్స్ప్లోర్ చేసి మీకు కూడా చూపిస్తాను. మనం పిల్లలకి ఏమైనా కొనేటప్పుడు ఫస్ట్ కంఫర్టబుల్గా ఉందా లేదా అని చూస్తాం కదా. ఈ ఆల్ఫా స్ట్రోలర్లో అయితే కంఫర్ట్ చాలా బాగుంది. బికాస్ చాలా స్పేషియస్గా ఉంది లోపల. ఎప్పుడైతే స్పేషియస్గా ఉందో పిల్లలు ఈజీగా హ్యాపీ కంఫర్టబుల్గా కూర్చోగలుగుతారు ఎక్కువసేపు. అండ్ ఇక్కడ కుషనింగ్ కూడా చాలా బాగుంది, మొత్తం బాడీ అంతా కుషనింగ్ ఉంది. సో అది కూడా కంఫర్ట్ని ఇస్తుంది. ఆల్సో ఇది రిమూవబుల్ అండ్ వాషబుల్ కూడా. మనం ఎప్పుడైనా మంచిగా ట్రిప్కి వెళ్ళి వచ్చాక నీట్గా వాష్ చేసుకోవచ్చు, డ్రై చేసి మళ్ళీ దాన్ని వేసుకోవడమే అనమాట. నెక్స్ట్ యూస్ఫుల్ ఫీచర్ ఏంటంటే మన లాంగ్ డే అవుట్లో బేబీ హ్యాపీగా స్ట్రాలింగ్లో కూడా పడుకోవచ్చు, నాప్ వేయచ్చు. సో ఇక్కడ చూసారు కదా, ఇది అడ్జస్టబుల్ బ్యాక్ రెస్ట్ అనమాట. ఇది స్లీపింగ్ పొజిషన్. మన క్లిప్ని ఫుల్గా తీసేస్తే స్లీపింగ్ పొజిషన్ అవుతుంది. కొంచెం అలాగ యాంగిల్ పెట్టుకుంటే ఇలా రిలాక్స్డ్గా ఉండొచ్చు. అండ్ ఫుల్ దాన్ని టైట్ చేసేస్తే మనకి సిట్టింగ్ పొజిషన్ అయిపోతుంది. సో ఇలా 3 యాంగిల్స్లో మన బేబీ మూడ్ బట్టి మనం హ్యాపీగా దాన్ని అడ్జస్ట్ చేయొచ్చు. అండ్ అట్ ద సేమ్ టైం ఫుట్ రెస్ట్ కూడా అడ్జస్టబుల్ ఉంది. ఇక్కడ మీకు చిన్న బటన్ కనిపిస్తుంది కదా వైట్ కలర్లో, అది ప్రెస్ చేస్తే 3 యాంగిల్స్లో మనం దాన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇదైతే ఫుల్ కాళ్ళు చాపుకొని కూర్చున్నట్టు ఉంటుంది. అండ్ ఈ వైట్ కలర్ బటన్ని ప్రెస్ చేస్తే మనం మళ్ళీ దాన్ని కిందకి పెట్టేసుకోవచ్చు అనమాట. మన బేబీ కంఫర్ట్ చాయిస్ బట్టి దాన్ని అడ్జస్ట్ చేసుకోవడమే. వెరీ సింపుల్. అండ్ నాకు చాలా స్పెషల్గా అనిపించిన ఫీచర్ ఏంటంటే ఈ షాక్ అబ్జార్ప్షన్వి. సో మనకి బేబీకి జర్క్స్ లేకుండా స్ట్రాలింగ్ టైంలో గబక్కమనే బంప్స్ వచ్చినా ఏమొచ్చినా వాళ్ళు కంఫర్టబుల్గా అలానే ఉంటారు. అండ్ 360 డిగ్రీస్ తిరిగే ఫ్రంట్ వీల్ ఉంది. సో మనకి షార్ప్ టర్న్స్ తీసుకోవాలన్నా మనం పెద్దగా హడావిడి పడక్కర్లేదు. సో బేబీకి కూడా డిస్టర్బెన్స్ ఉండదు, డిస్కంఫర్ట్ ఉండదు, స్మూత్గా వెళ్ళిపోతుంది. సో ఇవి చూస్తున్నారు కదా, సింగిల్ హ్యాండ్తో తిరుగుతోంది అనమాట. చాలా చాలా కంఫర్టబుల్గా ఉంటుంది బేబీకి. అండ్ నెక్స్ట్ మేము కిందకి వెళ్ళాము. కిడ్స్ రెగ్యులర్ పార్క్ టైం మిస్ చేయకూడదు, కొంచెం వెదర్ బాగుందని వెళ్ళాము. అండ్ ఆదిత్య చాలా గోల్ చేశాడు, మొత్తానికి కాసేపు జాతీయం చేసేసాడు అనమాట స్ట్రాలర్ని. అండ్ ఇది ఇక్కడ అడ్జస్టబుల్ కెనోపీ ఉంది. సో చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. విండ్ దగ్గర నుంచి హార్ష్గా ఉన్న సన్ రేస్ ఉన్న బేబీని ఫుల్ కవర్ చేయొచ్చు. అండ్ ఇండోర్ లో వద్దు అనుకుంటే దాన్ని మొత్తం వెనక్కి పెట్టేసేయచ్చు. ఆదిత్యకి చిన్నప్పటి నుంచి స్ట్రాలర్ అలవాటు చేశానండి. బికాజ్ వాడికి నాకు ఇద్దరికి కంఫర్ట్ ఉంటుంది. బేబీ బయట ఆడుకున్నా లేకపోతే అలిసిపోయినప్పుడు వెంటనే కూర్చుంటారు నడకొచ్చిన పిల్లలు కూడా. సో ట్రై చేసి చూడండి చిన్నప్పటి నుంచి. అండ్ ఇక్కడైతే దీనికి 5 పాయింట్ హార్నెస్ ఉంది. షోల్డర్స్, వేస్ట్ అండ్ క్రాచ్ ఏరియా 3 కలిపి ఉన్నాయి బకిల్ సిస్టమ్ తో. అండ్ అక్కడ కుషనింగ్ కూడా వచ్చింది. అంటే బేబీస్ కానీ కిడ్స్ కానీ ప్రశాంతంగా ఉంటుంది అనమాట మెత్తగా. అండ్ డిటాచబుల్ ఫ్రంట్ బంపర్ ఉంది. స్ట్రాలింగ్ టైంలో ఇలా పిల్లలు ముందుకు వచ్చేసినా ఏ రకమైన ఇబ్బంది లేకుండా సేఫ్‌గా ఉంటారనమాట. దాన్ని చక్కగా ఒకలాగా లాక్ కూడా చేసేయొచ్చు. నెక్స్ట్ నా మోస్ట్ ఫేవరెట్ ఫీచర్ ఏంటంటే రివర్సిబుల్ హ్యాండిల్ బార్ అండి. ఈ విధంగా చిన్న క్లిక్‌తోనే ఎక్స్‌ట్రా రబ్బర్ గ్రిప్ కూడా ఉంటుంది దానికి. దాంతో ఫ్రంట్‌కి పెట్టుకోవచ్చు. బేబీ మూడ్ బట్టి మనం పిల్లల్ని చూడాలి అనుకున్నప్పుడు. ఇది నేను ఐర్లాండ్‌లో సిమిలర్‌ది వాడేదాన్ని. చాలా వెతికాను ఈ మోడల్ కోసం. ఫైనల్లీ లవ్ ల్యాప్ ఈ ఆల్ఫా స్ట్రాలర్‌లో లాంచ్ చేసిందనమాట. సో వాళ్ళు క్రాంకీ అయినప్పుడు లేకపోతే ఇంకా చూసుకోవాలి మనం సేఫ్‌గా చూసుకోవాలన్నప్పుడు చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ కెనోపీకి ఆల్సో బ్యాక్ సైడ్ కూడా ఈ విధంగా పెద్ద విండో ఉంది. మనం ఈ జిప్పర్‌ని ఓపెన్ చేసి దాన్ని పైకి పెట్టేస్తే గనక క్లియర్‌గా బేబీ ఎలా ఉన్నారు పడుకున్నప్పుడు చూడొచ్చు మనం. వాళ్ళు ఏమైనా తింటున్నా సరే స్ట్రాలర్‌లో ఈజీగా మనం ఇలా ఒక కన్నేసి ఉంచొచ్చనమాట. అండ్ ఈ విధంగా దానికి జిప్పర్ ఉంది. క్లోజ్ కూడా చేసేసుకోవచ్చు. లైక్ డస్ట్ వెళ్తుంది అనుకున్నప్పుడు ఫుల్‌గా దాన్ని క్లోజ్ చేసేయొచ్చు. సో ఈ ఆల్ఫా స్ట్రాలర్‌లో ప్రతిదీ కొంచెం నాకు ప్రీమియంగా అనిపించిందనమాట క్వాలిటీ. బికాజ్ ఈ వీల్స్ వచ్చేసి హెవీ డ్యూటీ వీల్స్ వచ్చాయి. చాలా స్ట్రాంగ్‌గా ఉన్నాయి. అండ్ బ్రేక్ సిస్టమ్ గూడా కొంచెం ఎక్స్‌ట్రా సేఫ్టీ ఉందనమాట.
యాజ్ ఐ సెడ్ ఇవి 360 డిగ్రీస్ చక్కగా తిరుగుతున్నాయి. సో, ఇంత స్మూత్‌గా ఉన్నప్పుడు బ్రేక్స్ కూడా చాలా క్వాలిటీగా ఉండాలి. లేకపోతే మనకు సేఫ్టీ ఉండదు కాబట్టి బ్రేక్స్ చాలా ఇచ్చారు. ఫ్రంట్ వీల్స్‌కి కూడా ఇలా ఇండివిడ్యుయల్‌గా చిన్న బ్రేక్ ఉందనమాట. మనం ఒక 1 క్లిక్‌తోనే వాటిల్ని ఆపరేట్ చేయొచ్చు. సో, నేనిక్కడ జస్ట్ మూవ్ చేసి చూపిస్తున్నాను చూడండి. ఓన్లీ ఫ్రంట్‌దేస్తేనే ఇంత స్ట్రాంగ్‌గా ఉంది. దీంతో పాటు రేర్ సైడ్ వచ్చేసి లింక్ బ్రేక్ ఉంది. అంటే 2 వీల్స్‌కి కలిపి ఒకటే బ్రేక్ అన్నమాట. మనం స్క్రాల్ చేస్తూ, చేస్తూ ఆపి 1 సెకండ్‌లో ఇలా బ్రేక్ వేసేయొచ్చు. మనం కాలుతోనే ఆపరేట్ చేయొచ్చు దీన్ని. సో, వెరీ ఎఫిషియంట్‌గా వర్క్ అవుతుంది. ఇది నేను వాడుతున్న స్ట్రాలర్‌లో కూడా ఈ ఫీచర్ ఉందన్నమాట. అండ్ ఈ ఆల్ఫా స్ట్రాలర్‌లో అట్‌మోస్ట్ సేఫ్టీ ఉంది అనడానికి ఇంకొక పాయింట్ ఏంటంటే, ఈ రిస్ట్ బ్యాండ్ అనమాట. సో, ఇలా హ్యాండిల్ బార్‌కి కనెక్టెడ్ ఉంటుంది. అది మన చేతికి వేసుకొని స్ట్రాలర్ పట్టుకోవడం బెస్ట్ ఆప్షన్. బికాజ్ గబక్కుమని ఎప్పుడైనా బ్రేక్స్ లేనప్పుడు హడావిడిలో ఇలా ముందుకు వెళ్ళిపోయింది అనుకోకుండా, ఈ రిస్ట్ బ్యాండ్ ఉంటే ఎప్పుడు మన గ్రిప్‌లో ఉంటుంది ఆ స్ట్రాలర్ అంతా. సో, చాలా నచ్చింది నాకు ఈ ఫీచర్. అండ్ సూపర్ స్పేషియస్‌గా ఉంది కింద మనకి. సో, డైపర్ బ్యాగ్స్ పెట్టుకోవాలన్నా ఆర్ మన హ్యాండ్ బ్యాగ్స్ ఏదైనా చిన్న చిన్న థింగ్స్, బేబీ థింగ్స్ అన్నీ కూడా చక్కగా సరిపోతాయి. అండ్ సెక్యూర్డ్‌గా కూడా ఉందనమాట. అది చిన్న బాస్కెట్‌లా ఉంది లోపల. సో, చూసారు కదా! 2 బ్యాగ్స్ ఫుల్‌గా పెట్టినా సరే చాలా ప్లేస్ ఉంది. సో, మన లాంగ్ డే అవుట్స్‌లో లేకపోతే షాపింగ్‌లో ఎక్కడైనా సరే పర్ఫెక్ట్‌గా సరిపోతుంది. అండ్ చాలా కాంపాక్ట్‌గా మనం దీన్ని చేసుకోవచ్చు సింగిల్ క్లిక్‌తో. సో, మన ఇంట్లో కూడా ప్లేస్ ఆక్యుపై చేయదు. కార్ డిక్కీలో కూడా పెట్టేసుకోవచ్చు. ఇలా 1 క్లిక్‌లో దాన్ని క్లోజ్ చేసేసి అక్కడున్న హిడెన్ హ్యాండిల్‌తో క్యారీ చేయొచ్చు. సో, లైట్ వెయిట్, కాంపాక్ట్ అండ్ ట్రావెల్ ఫ్రెండ్లీ. సో ఇంపార్టెంట్ ఫీచర్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనుకుంటున్నాను. అండ్ ఇన్స్టాలేషన్ కష్టం అని అనుకుంటారేమో, ఇది వీల్స్ ఒక్కటి వేరేగా వచ్చాయంట, మిగిలిన బాడీ అంతా సేమ్ ఇలానే వస్తుంది. మనం వీల్స్ 1 క్లిక్లో పెట్టేసుకోవచ్చు అంట. వెరీ వెరీ ఈజీ ఇన్స్టాలేషన్. అండ్ ఇదైతే మనకి అమెజాన్ అండ్ lovelab.comలో అవైలబుల్గా ఉంటుంది. అండ్ ఎవరైతే హైకింగ్ కానీ జాగింగ్ లైక్ రెగ్యులర్ వాకింగ్కి వెళ్తారో పేరెంట్స్, అండ్ ఆల్సో ఇలా ట్రిప్స్కి ఎక్కువ వెళ్ళే వాళ్ళ పర్ఫెక్ట్గా ఇది సరిపోతుంది. ఆల్ఫా స్ట్రాలర్ ఈజ్ లైక్ బెస్ట్ ఉంది ఫీచర్స్. అన్ని ఫీచర్స్లో క్వాలిటీ హై ఉంది అండ్ ఆల్ పాసిబుల్ కంఫర్టబుల్ ఫీచర్స్ ఉన్నాయి. సో నాకైతే చాలా నచ్చింది. సో, మీకు నా సజెషన్స్ గాని, ఎక్స్‌ప్లనేషన్ నచ్చితే తప్పకుండా కామెంట్ చేయండి. మీ షాపింగ్‌లో నా వీడియోస్ యూజ్‌ఫుల్‌గా ఉంటే ఐల్ బి వెరీ హ్యాపీ. అండ్ ఇక్కడైతే వీడు కొంసేపు పడుకున్నాడు. డ్రెస్ చేంజ్ చేసేసి కొంచెం స్నాక్ పెట్టి బయటికి తీసుకెళ్దాం అనుకుంటున్నాను. ఈ టాయ్ వాడికి చాలా ఇష్టము. ఇది నేను వాళ్ళ బాబుకి గిఫ్ట్ చేశాననమాట వాడికి 1 ఇయర్ ఓల్డ్ ఉన్నప్పుడు. సో, చాలా ఈజీగా వాళ్ళు ఎంగేజ్ అవుతారు ఇలాంటి వాటిలతో. సో, వి ఆర్ హావింగ్ నైస్ టైమ్. వాన పడే లోపల బయటికి వెళ్ళాలని ఇంకా స్టార్ట్ అయిపోయాము. సో, దట్స్ ఆల్ ఫర్ దిస్ వ్లాగ్. నచ్చితే తప్పకుండా లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్‌తో కూడా షేర్ చేయండి. బాయ్.